క్లినిక్, కురిచేడు రోడ్డు, దర్శి. దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్. వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్థమాలజీ, కంటి వైద్య నిపుణులు, ఆంధ్ర మెడికల్ కాలేజీ, వైజాగ్. మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును. శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును. షుగర్, బీపీ పేషెంట్లను ప్రత్యేకంగా చూడబడును. అలాగే డాక్టర్ టి సుమన్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎఫ్ఎంఏఎస్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఎక్స్ కన్సల్టెంట్, వెంకటరమణ నర్సింగ్ హోమ్, ఒంగోలు. వరి బీజం, పల్స్, 24 గంటల కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, షుగర్, పుండ్లు, ఉబ్బు నరాలు మరియు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా మొదలగు అన్ని రకముల జబ్బులకు వైద్యం చేయబడును. విచ్చేయండి అమృత క్లినిక్, కురిచేడు రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి దగ్గర, దర్శి. సెల్ 9030767438. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. స్వచ్ఛంద సేవా దినోత్సవం సందర్భంగా ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ కాశీనాయన ఆశ్రమంలో 70 మంది వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది. ముఖ్య అతిథిగా సిఐ వై రామారావు పాల్గొనగా వైద్య శిబిరంలో డాక్టర్ సుమన్, డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి పాల్గొని వైద్య సేవలు అందించారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగించారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంకు మానవతా సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్, అధ్యక్షులు ధనిరెడ్డి వెంకటరెడ్డి, కపురం శ్రీనివాసరెడ్డి, దారం వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులు కానీ, హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యాలు కానీ, అలాగే ఇంకా ఇక్కడ పుర ప్రముఖులు కానీ అందరూ కూడా ఎంతో దానగుణం వాళ్ళు. మీకోసం మేమందరం ఉన్నాము కాబట్టి మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మానవతా స్వచ్ఛంద సంస్థ వారికి కూడా నా యొక్క అభినందనలు. ఇంకా ముందు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వారు కేటాయించి ముఖ్యంగా అనాథ వృద్ధుల కోసం ఆ తపనతోటి ఆ ఇంప్రెషన్ మీరు లేదు, మీరు ఇక్కడ దాకా రాలేరు, సంకల్పంలో ఇక్కడ దాకా వచ్చారు. ఈ ఆశ్రమాన్ని కలిగించి వారి సాధక వారికల్లా మనవంతు మనం ఏం చేయాలన్నటువంటిది మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరి తరఫున. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మన గన్సిసిఎస్ మెడికల్ ఆఫీసర్ గారు సునంద్ గారిని మాట్లాడాల్సింది. ఎందుకంటే అటువంటి కేసు ఉంది కూడా మీకోసం వచ్చారు. కేసు ఉంది సార్కి ఇప్పుడు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళకి అభ్యర్థి వెంబడి వస్తారని చెప్పి వచ్చారు. అదే దేవుడు ఏంటంటే వైద్య నారాయణ గారు ఎందా చెప్పారు కదా, డాక్టర్ దేవుడితో సమానం. అందుకని దయచేసి వినండి. సుమంత్ గారిని మాట్లాడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరి గురించి మరొకరు ఆలోచించే పరిస్థితి కూడా లేదు. అంటే మన గురించి మనమే చూసుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళ గురించి కూడా పెద్దగా బంధాలు కూడా లేవు. ఇలాంటి వాతావరణంలో పెరుగుతున్నాం. అది ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితి. దానికి ఇంకొకరు నాకెవరు లేరు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనే ఉన్నాను. నాకు 4 పిల్లలు పుట్టి 4 పిల్లలు నన్ను చూస్తాను గ్యారంటీ ఏం లేదు. ఈ వయసులోనే ఫిక్స్ అయిపోయాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే స్నేహం కన్నా మించింది ఇంకోటి లేదు. మంచి స్నేహితుడు, లేకపోతే మంచి భార్య, లేకపోతే మంచి భర్త, చివరి మిగిలేది వాళ్ళే. కరోనాలో చూసింటారు కదా అందరూ. మనకు మిగిలింది ఎవరు? మంచి పిల్లలు దొరికితే ఇంక అంతకన్నా అదృష్టం లేదు. సో నాకు అది లేదు, నాకు ఇది లేదు అని ఇబ్బంది పడడం కన్నా ఉన్నదాంతో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళడం ఇప్పుడు మనం చేయగల కర్తవ్యం. ఇంకంతకన్నా ఎవరు ఏం చేయలేరు ఉన్న పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే మీ అదృష్టం ఏంటంటే ఈ మానవతా సంస్థ ఒకటి ఏర్పడి నేనున్నాను మీకోసం అని వస్తున్నారు. అది అసలు ఊహించలేనిది. ప్లస్ వీళ్ళు ఏంటంటే ఉన్న పరిస్థితులు చెప్తున్నాను కదా, ఎవరైనా ఈ పని చేసుకుందామా 4 రూపాయలు వస్తాయి, కూడా పెట్టుకుందాం, లేకపోతే అటు తిరుగుదాం, అలా ఆలోచించకుండా ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఉన్నారు, ఇంటి గురించి ఆలోచించట్లేదు, సమాజం కోసం ఆలోచిద్దాం, నేను బాగుంటే సమాజం బాగుంటే అందరూ బాగుంటారు. అంటే సార్తో పాటు సార్ ఇంట్లో వాళ్ళు సార్ సహకరిస్తున్న వల్ల ఇది జరిగింది. ముందు ఇంటి గురించి కూడా ఆలోచించకుండా పక్కన గురించి ఆలోచించే వాళ్ళు దొరకడం మీ అదృష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతిదానికి వాళ్ళకి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. కానీ ఆ ఎదురు దెబ్బల్ని తగిలినా
నవ్వుతూ దాంట్లో మంచిని ఎత్తుక్కుంటూ ముందుకెళ్తూ ఇంత పెద్ద